రాజకీయ సమావేశం రాజకీయంగా మన బ్రాహ్మణులు ఎంత ఉత్తమంగా ఎంత గొప్పగా ఎదగాలని సామాజికంగా రాజకీయ విలువలు చెప్పడానికి ఈ మహానుభావుడు రాంప్రసాద్ గారు మీటింగ్ ఏర్పాటు చేశారు. అటువంటి మీటింగ్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సమాజికంగా బాగుండాలి, రాజకీయంగా ఎదగాలని, ఐక్యతగా ఉండాలని, ఒక మాట మీద ఉండాలని, ఒక తాటి మీద ఉండాలని ఆ సమావేశం గురించి ఆయన చేసిన కృషి ఎంతో అభినందనీయం. అదేవిధంగా ప్రతిసారి మా కరివెన సత్రం ఈ సమావేశానికి వచ్చి మీకు అందరికీ భోజన పలహారాలు ఏర్పాటు చేసే ఉద్దేశం ఏంటంటే మేము అందించేది మహాప్రసాదం. కరివెన సత్రం మహాప్రసాదం అందించే ఉద్దేశం ఏంటంటే వచ్చిన తర్వాత మీరు ఎంత ఐక్యతగా ఉంటారో మా మహాప్రసాదం తిన్న తర్వాత మీరు సేవా కార్యక్రమాలు కానీ ధర్మంగా కానీ దానం చేయడానికి కానీ ఈ మా కరివెన సత్రం ప్రసాదం తిన్నాక మీ అందరూ బ్రాహ్మణ సేవలు చేయాలని, కరివెన సత్రాలను ఆదరించాలని, ఇటువంటి సత్రాలు దేశమంతా ఇంకా వ్యాప్తి చేయాలని మీ అందరూ సహకరించాలని, మనందరి బ్రాహ్మణుల కోసమే కాకుండా ఇంకో ప్రత్యేకం ఏంటంటే మన కరివెన సత్రంలో బ్రాహ్మణులకే కాకుండా అన్యమతస్థులు అందరికీ జై శ్రీరామ్, ఓ నమ శివాయ అన్న ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం దొరుకుతుంది. కాబట్టి మనమందరం బ్రాహ్మణులు ఐక్యంగా దేశమంతా 2 తెలుగు రాష్ట్రాలు కాదు, ఇప్పుడు నేపాల్కి వెళ్తుంది. ప్రపంచంలో ఉన్న అతిపెద్ద తెలుగు బ్రాహ్మణ పెద్ద వ్యవస్థ, బ్రాహ్మణ వ్యవస్థల్లో దేశంలోనే పెద్ద పేరు 16 బ్రాంచులు ఉన్నాయి. అటువంటి వ్యవస్థను మీరు అందరూ ఆదరించి సహకరించి మా ప్రసాదం తీసుకొని కరివెన సత్రాన్ని ఆదరిస్తారని, ఇటువంటి సేవలు మీరు కూడా చేయాలని మాకు సహకరించాలి మరి కోరుకుంటూ ఇంత చక్కగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మాకు అవకాశం ఇచ్చిన బండారు రాంప్రసాద్ గారికి, శ్రీధర్ గారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమ శివాయ, జై శ్రీరామ్.